పవన్ కళ్యాణ్కి అమితమైన భక్తుడు నితిన్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో మనం పెట్టుకున్నట్లయితే ఆంధ్ర స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన నాయకత్వం జనసేన బలపడే అవకాశం ఉంది. ఇప్పుడున్న నాయకత్వం ఇలాగే ఉంచితే ఎప్పటికీ కూడా జనసేన బలపడదు. అలాంటప్పుడు ఒక బలమైన నాయకుడిని తీసుకురావాలి. బలమైన పవన్ కళ్యాణ్ భక్తుడు ఒకరు ఉన్నారు. మనసులో మాట చెప్తాను నేను తర్వాత. ఇప్పుడున్న నాయకత్వం మాత్రం తప్పనిసరిగా మార్చాలా. మార్చితేనే జనసేన పార్టీ బలపడుతుంది. బలమైన నాయకుడు తెలంగాణలో ఎవరు అంటే కొత్త నాయకుడిని తీసుకురావాలా. పవన్ కళ్యాణ్కి అమితమైన భక్తుడు నితిన్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో మనం పెట్టుకున్నట్లయితే తెలంగాణలో హీరో నితిన్ అంటే నా ఆలోచన ఇప్పుడున్న నాయకత్వంలో ఇప్పుడు 10 మందిని ఆకట్టుకునేటటువంటి వాగ్దాటి లేదు, 10 మందిని చేరదీసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. అలాగే పోరాట పటిమ కూడా చాలా లోపించి ఉంది. అతను సినిమా గ్లామర్ ఉంది. ఆ తర్వాత చాలా మందిలాగా ఆయన కూడా నేర్చుకుంటారు. తర్వాత ఎవరు పోరు అలాంటి పార్టీ ఎంబడి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అలా కాదండి, నితిన్ అంటే ఒక మంచి వ్యక్తి, ఎలాంటి మచ్చలేని వ్యక్తి, ఆ పవన్ కళ్యాణ్ భక్తుడు. అలాంటి వ్యక్తికి ఇవ్వగలిగితే ఆయన సినిమా గ్లామరు పార్టీకి ఉపయోగపడుతుందని నా ఆలోచన. ఎవరి ఆలోచన ఆయన రమ్మని నేను కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తులు ఉండాలి. లేకపోతే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా సీనియర్ రాజకీయ నాయకుడిని ఎవరైనా తీసుకుని ఆయనతో ప్రయాణం చేస్తే పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తెలంగాణలో ఆంధ్రాలో కంటే బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొత్త సింహాల్లో ఉంటారు కుర్రోళ్ళు, పోరాట పటిమ తెలిసిన కుర్రోళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసేటటువంటి తెగింపు ఉన్న కుర్రోళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న మన నాయకుల్ని మార్చి కొత్త నాయకత్వం కావాలని నేను కోరుకుంటున్నాను. మరి మల్లన్న వస్తే ఎలా ఉంటుంది? మల్లన్న బాగానే ఉంటుంది. అలాంటి నాయకులు వస్తే బాగానే ఉంటుందని నాను ఆలోచన. నేనేమంటున్నా అంటే నాశనం చేయడానికి వాడుకొని వదిలేసి తర్వాత పార్టీ మీదనే 1,00,000 మాటలు అన్నాను. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు. 100 రకాలుగా ఆలోచిస్తాడు. ఆయన స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. మనము కొంతమందిని చూసిస్తున్నాం. అటు దొంగ మంచోడు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చూసుకోవాలి. అంతేగా మనం చెప్పినట్టు తీసేసుకోమని మనమే అంటలేదు కదా. ఇప్పుడు నేను బలంగా చెప్పేది ఏంటంటే నాయకత్వ మార్పు కావాలి. ప్రతి జిల్లాల అధ్యక్షుల్ని వేయాలి, మండలాల అధ్యక్షులు వేయాలి, గ్రామ స్థాయిలో కూడా వేయాలి. దీన్ని బలంగా తీసుకురావాలంటే ఓ మంచి నాయకుడు తెలంగాణలో కావాలి. సో ఈ తెలంగాణ గురించి కాసేపు పక్కన పెడితే నిన్న 14వ తారీఖులో జరిగిన ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా దుమారం రేపుతుంది. సో వర్మ గురించి, సో దాని మీద మీ అభిప్రాయం? వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గెలిచారనుకుంటున్నారా పిఠాపురంలో? వర్మ సపోర్ట్ కంటే ముందు వర్మ మంచిగా ఉండాలి. ఆయన చేసింది కరెక్టే, వర్మ గారు చేసింది కరెక్టే. తర్వాత ఏమైపోయింది? ఆయనకు ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ని దేవుడు అంటున్నాడు. ఈయన అనుచరులతో నాకు పదవి రాకపోవడం కారణం పవన్ కళ్యాణ్ అన్నాడు. మళ్ళీ ఇలాంటి డ్రామాలు ఆడితే అలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఉంటే వాడిని దూరం చేసుకోవాలంటే ఏంటి? మనం కూడా మొదలుపెట్టాలి. ఆ విధంగా ఆ ఆలోచనలో మన నాగబాబు గారు మాట్లాడి ఉంటారని నేను అనుకుంటాను. ఇది తప్పున్నారా? అది నిజంగా చెప్పండి. అంత కష్టపడి పనిచేసాడు, తోడుగా నేడుగా ఉన్నాడు. తర్వాత అతనికి పదవి రాకపోతే పవన్ కళ్యాణ్ బాధ్యత చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అతని సీట్ని తీసుకున్నారు కదా, త్యాగం చేశారు కదా వర్మ గారు. త్యాగం చేస్తే నీకు ఉద్యోగం ఎవరి గురించి త్యాగం చేసావు? ఇప్పుడు వర్మ గారు టీడీపీ నుంచి వర్మ గారు పొత్తులో లేకుండా టీడీపీ నుంచి వర్మ గారు, అదేవిధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నించుంటే వర్మ గారికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిఠాపురంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే వర్మ సపోర్ట్ తోటని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వర్మ ఆలోచన అది నేను ఉంటే గెలిచేస్తాను కదా అని. పవన్ కళ్యాణ్ లాంటి గ్లామర్ ఉన్న వ్యక్తి, ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కాపు నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్. అంత ఈజీ కాదు వర్మ గెలిచాడు. ఆయన అనుకుంటున్నాడేమో గెలిచేస్తానని. ఏమండి, నిజంగా నువ్వు భక్తుడివి సేవకుడివి అయితే ఆయనతో పాటే ఉండాలా. నువ్వు ఆడే డ్రామాలు అలాంటి డ్రామాలు చేయకూడదు. ఇప్పుడు వాస్తవంగా అతను కష్టపడి పనిచేశాడు, కాదని ఎవడు అండు. కాదనంటే జనాలు మన అలాంటి వాళ్ళు ఊరుకుంటామా? కాదు. కానీ అతను చేసిందంటే ఆయనకు పదవి లేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ నాకు పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు జీవితాన్ని ఇచ్చారు, లోకేష్ బాబు అండగా ఉన్నాడు అని చెబుతూ వాళ్ళ అనుచరులతో ఈ పదవి లేట్ అవ్వడానికి కారణం, నా పదవి దోసేయడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రచారం చేపిస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఆ ఉద్దేశంతోనే నాగబాబు గారు ఎవరి కోసం గెలవరు ఏంటి, ఇది మా గెలిపన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఓవరాల్ ఒక్క మాటలో ఏం చెప్తారు జనసేన గురించి? జనసేన తెలంగాణలో మాత్రం నాయకత్వ మార్పు కావాలండి. ఇక్కడ మాత్రం బలంగా తయారవ్వాలని
ఒక జన సైనికుడిగా నా కోరిక.